కరకరలాడే చేపల ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అవుతుంది చూడండి. చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది. ఈ విధంగా ఇలా అయితే మనం ఫ్రై చేస్తున్నాము. దీని రెసిపీ గురించి కూడా చెప్తాను చూడండి. మా ఇంట్లో వాళ్ళు చేశారు కాబట్టి చూపిస్తున్నాను. ఇలా అయితే ఉంది ఫైనల్గా. ఇలా అయితే ఫ్రై చేసేసాము. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చేపల ఫ్రైని ఏ విధంగా చేయాలో చూపిస్తాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చేప ముక్కలను అయితే ఈ విధంగా నీట్గా క్లీన్గా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి చూడండి. నీట్గా ఎలాంటివి మట్టి అలాంటివి లేకుండా ఇలా నీట్గా ఫ్రెష్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటికైతే మసాలాలు అయితే మనం ముందే కలిపి పెట్టుకున్నాము. ఆ మసాలాలు మొత్తాన్ని ఈ ముక్కలకైతే పట్టించేసేయాలి. పట్టించిన తర్వాత కొద్దిసేపు అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి టేస్ట్ అయితే బాగుంది. చూపిస్తాను చూడండి ఏ విధంగా మనం మసాలాలని దట్టించి పెట్టుకోవాలో. ముక్కలను అయితే ఈ విధంగా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంచుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా నీట్గా అయితే కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మసాలాలను ఏ విధంగా పట్టించాలో చూపిస్తాను. ముందే కలిపి పెట్టుకున్నాం కాబట్టి వీటిని అయితే ముక్కలకైతే అప్లై చేసుకోవాలి. మ్యారినేట్ చేస్తారు కదండి, దాన్ని మ్యారినేట్ అంటారు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకైతే అప్లై చేస్తాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కాకపోతే ఇక్కడ మసాలాలు దాంట్లో ఏమేమి వేసామనేది క్లియర్గా ఒకవేళ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాము. ఇలా అయితే కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోవాలి మసాలాలు, అలాగే మనం ఏమేమి వేసామో అవన్నీ ఇంగ్రీడియంట్స్ మొత్తం. ఇప్పుడైతే మనము అప్లై చేస్తున్నాం చూడండి. ఇలా ముక్కలకైతే కొంచెం దట్టంగా పట్టించాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా తయారైపోతాయి. కార్న్ పౌడర్ ఉంటే ఇంకా కార్న్ పౌడర్ కూడా కలుపుకోండి. అలా అయితే ఇంకా క్రిస్పీగా వస్తాయి. మన కార్న్ పౌడర్ అందుబాటులో లేదు కాబట్టి ఖాళీ మసాలాలతోనే మనం చేసేస్తున్నాము. ఇలా అయితే లోపల భాగంలో కూడా ఇలా పెట్టేసేయాలి. ఈ విధంగా ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. ఇలాగే అన్ని ముక్కలకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనము పెనం పైన వీటినైతే వేయించుకుంటాం. ఇలా ఒక సైడ్లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆ విధంగా మ్యారినేట్ అయ్యే విధంగా చూసుకోవాలి. మనం అప్లై చేసిన వెంటనే ఫ్రై అయితే చేయకూడదు. ఈ విధంగా అయితే ఇలా మనం మ్యారినేట్ అయితే చేస్తున్నాము ముక్కలకైతే. ఇలా నీట్గా మొత్తానికి అంటుకునేలా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. మసాలాలు వచ్చేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇలా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా అయితే ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనము పెనం పైన పెట్టుకొని ఏ విధంగా ఫ్రై చేయాలో చూపిస్తాను. ఇలా అయితే అప్లై చేసుకున్నాను చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అన్ని ముక్కలకి ఈ విధంగా అయితే అప్లై చేసి పెట్టుకోవాలి. పక్కన పెట్టేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయో. చూడ్డానికి కూడా మంచి లుక్ ఉంది. ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడైతే మనము పెనం పైన వేసేసి ఫ్రై అయితే ఈ విధంగా చేసేస్తున్నాము. ఆయిల్లో ఈ విధంగా బుడగలు వచ్చే విధంగా ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే మనకి చూడ్డానికి కూడా మంచి కరకరలాడే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలపాలో మసాలాలు, వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మరొకసారి వీడియో చేసి చెప్తాను. ఈ విధంగా అయితే ఉంది చూడండి. లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి.
ఈ విధంగా అయితే వచ్చేసింది ఫైనల్ లుక్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.